నమస్కారం. ఈ రోజు మనం రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఈ ఉదంతం దాదాపు 70 సంవత్సరముల తరువాత వెలుగులోకి వచ్చింది. 1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక వినూత్న ప్రయోగం జరిగింది. ఆ సమయంలో రష్యా పలు శత్రు దేశాలను ఓడించి అక్కడి ప్రజలను, సైనికులను బందీలుగా చేసుకుంది. అప్పట్లో రష్యా శాస్త్రవేత్తలకు మనిషి నిద్ర లేకుండా జీవించగలడా అనే విషయంపై సందేహం కలిగింది. దీనిపై పరిశోధనలు చేయాలని వాళ్ళు భావించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే వాళ్ళ సైనికులు నిద్ర లేకుండా యుద్ధం చేస్తారనేది వాళ్ళ ఆలోచన. అయితే ఈ ప్రయోగం కోసం వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్న ఖైదీలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఖైదీలు ఎవరైనా ఈ ప్రయోగానికి ఒప్పుకుంటే వాళ్ళని విడుదల చేస్తామని ప్రకటించారు. 5 ఖైదీలు ఈ ప్రయోగానికి అంగీకరించారు. ఈ ప్రయోగం కోసం ఒక ఛాంబర్ను సిద్ధం చేశారు. అందులో ఖైదీలకు అవసరమైనవన్నీ సమకూర్చారు. గదిని ఒక ప్రత్యేకమైన గ్లాస్తో తయారు చేశారు. ఆ గ్లాస్ ప్రత్యేకత ఏమిటంటే బయట జరిగేవి లోపలికి కనిపించవు, కానీ లోపల జరిగేవన్నీ బయట నుంచి చూడవచ్చు. దాంతో పాటు శాస్త్రవేత్తలు చెప్పే సూచనలు వినపడేలా మైక్రోఫోన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆక్సిజన్తో పాటు ఒక ప్రత్యేకమైన గ్యాస్ను కూడా లోపలికి పంపించారు. ఆ గ్యాస్ వల్ల ఖైదీలు నిద్రపోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యపడదు. ఏర్పాట్ల అనంతరం 5 ఖైదీలను లోపలికి పంపించి తాళం వేశారు. మొదటి 2 రోజులు వారంతా సాధారణంగా భోజనం చేసి హుషారుగా కనిపించారు. శాస్త్రవేత్తలు చెప్పే సూచనలన్నీ కూడా పాటించేవారు. 3వ రోజు నుంచి అలసిపోయినట్లుగా కనిపించారు. 5వ రోజు నుంచి వాళ్ళలో వాళ్లే ఏవో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తల సూచనలు వినే స్థితిలో కూడా లేరు. అయినా పరిశోధన ఆపలేదు. 6, 7, 8 రోజులు కూడా అలాగే గడిచాయి. 9వ రోజు ఒక ఖైదీ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. గట్టిగా అరుస్తూ ఏదో చెప్పటానికి ప్రయత్నించేవాడు. విచిత్రం ఏమిటంటే ఆ ఖైదీ అంత గట్టిగా అరుస్తున్నా కూడా పక్కనున్న ఖైదీలు ఏమీ జరగనట్టు మౌనంగా ఉండడం శాస్త్రవేత్తలు గమనించారు. ప్రయోగాన్ని అంతటితో ఆపేయాలని భావించిన ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న కమాండర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. 10వ రోజు నుండి పరిస్థితి దారుణంగా మారింది. 15వ రోజు వచ్చేసరికి ఖైదీల్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో వారంతా చనిపోయారని భావించారు. తలుపులు తీయగానే ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే కాల్చివేస్తామని బెదిరించి తలుపులు తీశారు. లోపలికి వెళ్లి చూస్తే విచిత్రంగా వాళ్ళంతా బతికే ఉన్నారు. గదిలో నేలపై ఉన్న రక్తాన్ని చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఖైదీలు ఒకరి మాంసాన్ని ఒకరు కొరికి తిన్నట్టుగా గుర్తించారు. తరువాత బయటికి వచ్చి గ్యాస్ ఆఫ్ చేయడంతో ఒక ఖైదీ మరణించాడు. అతడి మృతదేహాన్ని బయటికి తీసిన తరువాత ప్రయోగాన్ని ఆపేయాలని భావించిన కమాండర్ మళ్లీ ఒప్పుకోలేదు. తరువాత ఖైదీలతో పాటు ఒక శాస్త్రవేత్తను కూడా లోపల ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఒక శాస్త్రవేత్తను కాల్చి చంపారు. చివరకు ఒక శాస్త్రవేత్తను బలవంతంగా లోపలికి పంపించారు. అయితే లోపల ఉన్న శాస్త్రవేత్త కాసేపటికే భయభ్రాంతులకు గురయ్యాడు. ఖైదీలంతా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చివరకు వారిని బయటికి తీసి చికిత్స మొదలుపెట్టారు. 3 ఖైదీలు చికిత్స పొందుతూ మరణించారు. ఒక ఖైదీ మాత్రం తనను మళ్లీ అదే గదిలో పెట్టాలని పట్టుపట్టాడు. 16వ రోజు మళ్లీ అతనిని లోపలికి పంపించారు. గదిలో అతని ప్రవర్తనకు భయపడి అతడిని చంపివేయడం మంచిదని భావించి కాల్చి చంపారు. అలా రష్యా స్లీప్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ ప్రయోగం గురించి 2010 వరకు ఎవరికీ తెలియదు. సుమారు 70 సంవత్సరముల తరువాత క్రీపీ పాస్టా అనే వెబ్సైట్ ఆగస్ట్ 10, 2010లో ఆరెంజ్ సోడా అనే యూజర్ నేమ్ తో ఈ కథనాన్ని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే రష్యా మాత్రం ఈ కథనాలను ఖండిస్తోంది. తాము ఎలాంటి ప్రయోగాలు చేయలేదని చెప్పుకొస్తోంది. స్వస్తి.